అట్లాగే డేటా సైన్స్కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ సపరేట్గా అప్లై చేయాలి. అది ఫ్యాకల్టీ క్లియర్గా ఇచ్చారని ఆ ఫ్యాకల్టీ దగ్గర మాత్రం చేయాలి. ఎలక్ట్రికల్కి దానికి ఫ్యాకల్టీ ఇవ్వలేదు, బట్ దీనికి మాత్రం చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సివిల్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ 30 రోజులు అప్లై చేయొచ్చు, బీటెక్ కూడా అందరూ అప్లై చేయొచ్చు. చెప్పాను లెటర్స్ అయ్యి ఉంటే అఫ్ కోర్స్ 10th మే నుంచి 9th జూలై వరకు కూడా మీకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంది. రిజల్ట్ డిక్లరేషన్ 10th ఏప్రిల్ ఇస్తారు. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి చెప్తున్నానండి ఇవన్నీ కూడా. అట్లా కాకుండా మెహతా ఫ్యామిలీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే సమ్మర్ ఇంటర్న్షిప్ ఉందో అలా కొడతారని చెప్పి మే జూలై 2026 ఉంది. దీని డెడ్ లైన్ మాత్రం 15th ఏప్రిల్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సివిల్ ఇంజనీరింగ్ డెడ్ లైన్ 25th మార్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డెడ్ లైన్ 25th మార్చు, ఈ డేటా సైన్స్ సంబంధించి 15th ఏప్రిల్ డెడ్ లైన్. సో ఫ్యాకల్టీ ఇది 15th మే నుంచి 10th జూలై వరకు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్ అమూల్య కుమార్ మెహతో మంచి ఏరియాలో అతను రీసెర్చ్ చేస్తున్నాడండి. సో అట్లాగే రాయ్ కానివ్వండి, అయోన్ ఒక ఆయన, లేకపోతేనేమో చరణ్ జిబ్ ఆయన కానివ్వండి, లేకపోతే రాజ్ నియోగ్, దీపాంకర్ మండల్, నీరజ్ కుమార్, అలాగే ప్రశాంత్ పాటిల్, శృతి, అలాగే టీనా శర్మ 10 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. దీనికి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జీపీఏ రిస్ట్రిక్షన్ లేదు. డేటా సైన్స్కి అప్లై చేయాలంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి వాళ్ళు మాత్రం అప్లై చేయాలని లేదు. డేటా సైన్స్ మీరు అప్లై చేసినప్పుడు ఎలాంటి ఈవెన్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్ట్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాగా టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ కాదు. కాబట్టి ఈ డేటా సైన్స్కి సంబంధించింది ఏదైతే మీకు ఉంటుందో మీరు డెఫినెట్గా మీరు మిగతా డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయొచ్చు. జీపీఏ కట్ ఆఫ్ ఏదైనా ఉందంటే జీపీఏ కట్ ఆఫ్ లేదు. ఐఐటి గౌహతి స్టూడెంట్స్ కూడా బయట వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు. ఈవెన్ టైర్ 3 లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్లో కొంచెం మంచి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. ఎన్ఐటి వాళ్ళు రిలేటెడ్ కూడా అప్లై చేయొచ్చు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి డ్యూరేషన్ 10th మే నుంచి 15th మే నుంచి జూలై 10th వరకు కూడా 2 months వరకు ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. బట్ ఈ 10 మంది ఫ్యాకల్టీలో ఒక్కొక్క ఫ్యాకల్టీ 3 స్టూడెంట్స్ మాత్రం తీసుకునే అవకాశం ఉంది. సో ఒక్కొక్క ఫ్యాకల్టీ 10 అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 30 మంది వరకు కూడా స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తారు. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో మాక్సిమం 30 స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. స్టైఫండ్, అకామిడేషన్ అంతా యాజ్ యూజువల్గా ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అదంతా ఉంటుంది. ఈ యొక్క ఏప్రిల్లో ఏదైతే మీకు ఉందో 15వ తారీఖు, 25వ తారీఖుకి ఆటోమేటిక్గా 25-30 తారీఖు ఆటోమేటిక్గా మీకు ఏదైనా సెలెక్ట్ అయినట్టు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ లేదా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. స్కానర్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంటర్న్షిప్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే క్లియర్గా మీకు మెహతా ఫ్యామిలీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ ఐఐటి గౌహతి సమ్మర్ ఇంటర్న్షిప్ 2026 క్లిక్ చేస్తే ఆ స్కానర్లోకి వెళ్తారా, స్కాన్ చేసి మీరు అప్లై చేయొచ్చు. సివిల్ ఇంజనీరింగ్ చెప్పాను కదా, ముందు ఫ్యాకల్టీకి మెయిల్ పెట్టి ఓకే అన్న తర్వాత అప్లై చేయాలి మార్చి 25వ తారీఖుని. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అప్లై చేయొచ్చు. దానితో పాటు అదర్స్ అని ఉంటుంది. ఒక ప్రాజెక్ట్స్ ఏదైనా ఎలక్ట్రికల్ కూడా జనరల్గా ఐఐటి గౌహతిలో వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి అది కనెక్ట్ చేసుకుని మీరు దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, ప్రతి స్టూడెంట్ కూడా యూజ్ చేసుకోండి.